హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు విన్లాండ్ సెగా తెలుగు ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ కొంచెం బ్రీఫ్గా మళ్ళీ చెప్పేస్తాను ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఫర్ ది ఫస్ట్ టైం. సో విన్లాండ్ సెగా తెలుగు ఎక్స్ప్లెనేషన్ అయితే మనం చేస్తున్నాం అనమాట. ఇది చూసుకుంటే సీజన్ 2కి కంటిన్యూషన్. సో ఎలా అయితే మనకి సీజన్ 1 సీజన్ 2 యానిమే ఉంది కదా తెలుగులో కూడా క్రంచీరోల్లో. సో ఆ యానిమే సీజన్ 2లోనే లాస్ట్ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగింది అనేది మాంగా ఉంది. సో ఆ మాంగా స్టోరీని అయితే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. సో లాస్ట్ టైం చూసుకుంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాంట్లో అయితే చాప్టర్ 101 నుంచి 103 వరకు 3 చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అందరిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలాగే చేయమన్నారు డీటెయిల్డ్గా. సో అందుకే అలాగే కంటిన్యూ చేయబోతున్నాం. అండ్ ఈరోజు చూసుకుంటే చాప్టర్ 104 నుంచి ఆ వీడియోకి కంటిన్యూషన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే ఈ చాప్టర్లో మేజర్ డెవలప్మెంట్స్ అయితే ఉండబోతున్నాయి. సో డోంట్ మిస్ ఇట్, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో చాప్టర్ 104 స్టార్టింగ్లో చూసుకుంటే అక్కడ హాఫ్ డాన్ అయితే కూర్చొని ఉంటాడు. సో అక్కడ కూర్చొని తన చేతిలో ఒక అల్లిన అది ఉంటుంది చూడండి, ఊలుతో అల్లుతారు కదా. సో అదొకటి ఉంటుంది. అది తను పట్టుకొని, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, దీన్ని ఎందుకు నాకు చూపిస్తున్నావు అని వాళ్ళ వైఫ్ని అడుగుతాడు. వాళ్ళ వైఫ్ ఇలా అంటుంది, ఇది చాలా దరిద్రంగా ఉంది కదా, ఇది ఎవరు వెళ్ళారో తెలుసా, నీ కొడుక్కి పెళ్ళిద్దామని తీసుకొచ్చే చూడు ఒక అమ్మాయిని, తనే. అండ్ దీన్ని అల్లడానికి తను ఎన్ని రోజులు తీసుకుందో తెలుసా, ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ తీసుకుంది. 10 సంవత్సరాల చిన్నపిల్లలు కూడా ఇంతకంటే బాగా అల్లుతారు, అది కొన్ని రోజుల్లోనే. బట్ తను మాత్రం ఇంకా ఘోరం, హాఫ్ ఇయర్ తీసుకుని ఇంత దరిద్రంగా అల్లి పెట్టింది. సరే ఊలింగ్ రాదేమో అని చెప్పి తనతోటి ఫుడ్ ట్రై చేద్దామని తనను వండమంటే తను వండిన ఫుడ్ నేనే తినలేకపోయా. ఇక అంతేకాకుండా లాండ్రీ అంటావా, అసలే రాదు. సో అందరికీ తను ఏదన్నా బాగా చేయగలదంటే అది గొర్రెల్ని గాయడమే. సో కాబట్టి తనైతే ఒక వైఫ్గా సెట్ కాదు. సో నన్ను అడిగితే ఈలోపే చూసుకొని ఈ పెళ్ళిని ఆపాలనుకుంటే ఆపేసేయండి అని చెప్పి తనైతే అంటుంది. అప్పుడు వెంటనే హాఫ్ డాన్ ఇలా అంటాడు, తను లీవ్ ఫ్యామిలీలో తను ఒక్కతే ఉంది, పెళ్ళికి రెడీగా ఉన్నది కావచ్చు, ఆ ఏజ్కి మన కొడుక్కి సెట్ అయ్యేలాగా. సో కాబట్టి నాకు ఇక్కడ తను ఊళ్ళు అంటే అల్లుతుందా లేదా నాకు అనవసరం, నాకు ఆ బ్లడ్ ఎలియన్స్ అయితే ముఖ్యం. సో కాబట్టి నేను అందుకే తననే ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి హాఫ్ డాన్ అంటాడు. అప్పుడు వాళ్ళ వయసు అలా అంటుంది, ఓ అవునా, అందుకేనా మేము ఫిష్ని పట్టుకుంటే మా చిన్న ప్యూర్ ఫ్యామిలీలోకి, సో బ్లడ్ ఎలయన్స్ కోసమేనా అని చెప్పి వాళ్ళ వైఫ్ అయితే అంటే మనోడేమో కొంచెం పక్కకి తిరుగుతాడు. ఈలోపే అక్కడికి ఒక పర్సన్ వచ్చి, సార్ నేను హరాల్డ్ని తీసుకొచ్చానని చెప్పి అంటాడు. అవునా, సరే వస్తున్నా అని చెప్పి వాళ్ళ వైఫ్కి చెప్పి వెళ్ళిపోతాడు, నాకు పని ఉందని చెప్పి. ఇక తర్వాత తను అనుకుంటుంది మనసులో, మన మగాళ్ళంతా ఇంతే, ఆడవాళ్ళు చెప్పే మాట ఏది వినరు, ఇలాగే కంటిన్యూ అయితే తర్వాత మొత్తం వీళ్ళే కోల్పోతారని చెప్పి తను అంటుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ ఒక పర్సన్ అయితే కట్టిపడేసి కింద ఉంచుతారు, తనే హరాల్డ్ అనమాట. సో అప్పుడు ఇంకొక వైపు నుంచి హాఫ్ డాన్ వచ్చి ఇలా అంటాడు, నువ్వు నా డబ్బులు లోన్ తీసుకున్నావు, అది కట్టడానికి టైం వచ్చింది, కానీ అది కట్టడం పోగా చాలా రోజులు అయిపోయినా కూడా మీ ఇంటికి మా మనుషులు వస్తే వాళ్ళనే కొట్టావు అని చెప్పి అంటాడు. అప్పుడు ఒకడు ఎవరినైతే కొట్టాడో తను చెప్తాడు, ఎస్ సార్, తను చూసుకుంటే ఇంకా విట్నెస్ కూడా ఉన్నాడు, తను నన్ను ఎలా కొట్టాడు అని చెప్పి చెప్తాడు. సో నువ్వు ఇక్కడున్న లాన్ అయితే దాడుతున్నావు, సో కాబట్టి నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో, ఎందుకు కట్టలేకపోతున్నావో చెప్పు అని చెప్పి హాఫ్ డాన్ అడుగుతాడు. అప్పుడు వాడు కొంచెం సీరియస్ అవుతాడు అనమాట హరాల్డ్. సో ఇదే కదా మీలాగా బాగా డబ్బులున్నోళ్ళు ఇలాగే చేసేది, మేము కట్టలేనంత అప్పిస్తారు, ఇచ్చిన తర్వాత అది కట్టలేకపోతే మా దగ్గర నుంచి ల్యాండ్ లాక్కొని మీ పేరు నుంచి రాపించుకుంటారు, అసలు మీ బతుకు ఇలాంటిదైనా, మీరు అసలు ఇలా అయితే ఎప్పటికప్పుడు నాశనం అయిపోతారని చెప్పి తను అంటాడు. ఈలోపు హాఫ్ డాన్ కొంచెం కోపం వచ్చి అంటాడు, సో నీకు టైం లిమిట్ ఇచ్చాను, నీ లోన్ నువ్వు ఎప్పుడు క్లియర్ చేస్తావని చెప్పి. అంతేకాకుండా లోన్ తీసుకునేటప్పుడు నువ్వు ఓకే అన్నావు ఇంత డబ్బులకి, అది నేను ఇస్తా అని మాత్రం అనలేదు, నువ్వు కూడా ఓకే అన్నావు. సో మన ఇద్దరి మధ్య ఒక సెటిల్మెంట్ తోటే అది కొనసాగింది. అండ్ నువ్వు ప్రామిస్ కూడా చేసావు, నువ్వు డబ్బులు కట్టలేకపోతే నీ ల్యాండ్ ఇస్తానని చెప్పి. సో ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం ఏంటని చెప్పి తనైతే కొంచెం సీరియస్ అవుతాడనమాట. ఈలోపు వీళ్ళేసి, నేనైనా నీలాగా ల్యాండ్ లాక్కుండే పారాసైట్ని కాదని చెప్పి గట్టిగా అరుస్తాడు. నేను ఒక ఐస్లాండియన్ మ్యాన్ని, నా ప్రైడ్ నాకు ఇంపార్టెంట్, సో కాబట్టి నేను అమ్మను, నేను ఫైట్ చేస్తానో తప్ప అలా చేయనని సీరియస్ అవుతాడు. ఈలోపు హాఫ్ డాన్ తన చేతిలో ఉన్న చైన్ని తీసి, ఐరన్ తనని అంటారు కదా ఐరన్ చైన్ అని, సో అది తీసి తన మెడ మీద వేసి గట్టిగా పైకి లాగి సీరియస్గా ఇలా అంటాడు, నీకు ద విదర్డ్ వ్యాలీలో ఉండే బారు గుర్తున్నాడా, ఎందుకంటే తను కూడా నీలాగా చాలా సెల్ఫ్రైడ్ ఉండేది. ఒకరోజు తను బాగానే బతికేవాడు, కానీ తన దగ్గర ఉన్న గొర్రెలన్నీ వాటికి ఆరోగ్యం పాడైపోయి చనిపోయాయి. ఆ తర్వాత తనకి నేను కొన్ని షీప్స్ ఇస్తా అన్నాను గొర్రెల్ని, కానీ తను తీసుకోలేదు, నీలాగే ప్రైడ్ ఎక్కువైపోయి. కానీ అప్పుడే వింటర్ వచ్చింది. వింటర్ వచ్చి
తన పిల్లలు అండ్ తన భార్య తను అందరూ చలిని తట్టుకోలేక ఆకలితో చచ్చిపోయారు. గుర్తుందా అది? ప్రైడ్. ఇలాగే ప్రైడ్కి వెళ్ళి కూర్చుంటే తను అలా చనిపోయాడు. నువ్వు ఆ ప్రైడ్ని నా దగ్గర పెట్టి అప్పు తీసుకున్నావు, ఎందుకంటే నీకు అలాంటి సిచ్యువేషన్ రాకూడదని. సో కాబట్టి ఇప్పుడు దానికి బదులుగా నీ ఫామ్ను నాకు ఇవ్వాలి. నువ్వు పంటలు పండించుకోలేకపోతే దానికి నేనేం చేస్తా అన్నట్టుగా అయితే తనకు వార్నింగ్ ఇస్తాడు. ఈలోపు అక్కడికి గెస్ట్లు అయితే వస్తుంటారు మన థార్ఫిన్ వాళ్ళు. సరే అని ఇక దాన్ని అక్కడే ఆపేసి, గెస్ట్లు వస్తున్నారు నా గెస్ట్లు, వాళ్ళని లోపలికి పంపించండి, అంతేకాకుండా మీరు ఎలాగో యూజువల్గా ఏం చేస్తారో అదే వాడికి డీల్ చేయండి అని చెప్పి అంటారు. ఈలోపు అక్కడ దెబ్బ తగిలిన పర్సన్ కత్తి తీసి హెరాల్డ్ మీద పొడవబోతాడు. బట్ హెరాల్డ్ని పొడవడు. యాక్చువల్గా తన మీద ఉన్న కట్లు అయితే ఇప్పేస్తాడు. అది చూసి షాక్ అవుతాడు హెరాల్డ్. అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, హెరాల్డ్ నువ్వేం బాధపడకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నీలాగే. మేము కూడా చూసుకుంటే వీళ్ళు అందరూ చూసుకుంటే బాండ్ యొక్క సన్స్ అనమాట. బట్ మేము అందరం మా ఫామ్స్ని అయితే ఇలాగే వర్క్ చేయలేకపోయాం. సో కాబట్టి ఇక్కడ కొంచెం స్కేరీగానే ఉంటుంది, భయం వేస్తుంది మన ల్యాండ్ని మనం కోల్పోవాలంటే, బట్ వాటిని ఫేస్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు ఇలా అయితే చెప్తారనమాట. సో అది చూసుకుంటే ఇక్కడ వాళ్ళని బాగానే ట్రీట్ చేస్తున్నారు, మరి ఘోరంగా ఏం ట్రీట్ చేయట్లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ లోపల వాళ్ళ మీటింగ్ అయితే మొదలవుతుంది. అప్పుడు హాఫ్ డాన్ అడుగుతాడు, సో విన్లాండ్ని కాలనీగా మార్చాలనుకుంటున్నారు మీరు, అవునా? సరే చెప్పండి, మీకు ఎంతమంది మనుషులు కావాలి అండ్ మీకు ఏం కావాలని చెప్పి అడుగుతాడు. ఈలోపు అక్కడ లీఫ్ వచ్చి లీఫ్ ఇలా చెప్తాడు, ఫస్ట్ నేను మాట్లాడుతాను, ఎందుకంటే మేము ప్రస్తుతానికి ఎంతమంది కావాలి ఏంటనేది అయితే అనుకోలేదు. బట్ 100 మంది పైగా వాలంటీర్స్గా మా దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళందరూ గ్రీన్లాండ్ నుంచి వచ్చేవాళ్ళే. సో నేను కూడా విన్లాండ్ని కనిపెట్టాను. అక్కడ ల్యాండ్ ఎంతో గొప్పగా ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ కల్టివేట్ చేయాలి, అంటే అక్కడ పంట పండించడం ప్రతి ఒక్క గ్రీన్లాండర్కి ఒక డ్రీమ్, నాకు కూడా అలాగే. అండ్ అక్కడ చూసుకుంటే ల్యాండ్ ఎంత బాగుంటుందంటే, నేను కొంచెమే చూశాను, ఈస్ట్ కోస్ట్ సైడ్ చూశాను. బట్ ఆ చూస్తుంటే నా కళ్ళకి అదొక అద్భుతంలా కనిపించింది. అంటే నాకు తెలిసినంత వరకు మనం ఒక చోట ఫెయిల్ అయినా ఆ ల్యాండ్ ముందుకు వెళ్తూనే ఉంటుంది. అదొక ఐలాండ్ అయినా కానీ ఒక కాంటినెంట్ లాగా ఉంది. సో అక్కడికి వెళ్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం. అక్కడ పంట పండించి మనం లైక్ ఎలా అంటే వీట్ వేయొచ్చు. సో వీట్ వేసి వీటిని పండించవచ్చు. దాంతోపాటు అక్కడ కొన్ని గొర్రెల్ని పెంచుకుందాం. ఆ గొర్రెలు బాగా బలుస్తాయి కూడా అక్కడ ఉండే ఫుడ్కి, అక్కడ ఉండే గొప్పతనానికి. సో కాబట్టి ఈ డెవలప్మెంటు స్మూత్గా వెళ్తే కనుక మనం వాటన్నిటిని మంచి మంచి రేట్లకి అయితే అమ్మొచ్చు. అండ్ అక్కడ చీప్గా మన ప్రైజెస్ని అయితే ఇన్వెస్టర్స్ని తీసుకుని రావచ్చు అని చెప్పి లీఫ్ అయితే చెప్తాడు. అప్పుడు తను ఇలా అంటాడు, అయినా గ్రీన్లాండ్లో వీటిని పండించడం ఎవరికి రాదు కదా అని చెప్పి అక్కడ హాఫ్ డాన్ అడుగుతాడు, ఎందుకంటే అక్కడ గ్రీన్లాండ్ వాళ్ళకి రాదు. బట్ ఈలోపు వెంటనే అక్కడ వెనకాల నుంచి ఐనర్ అయితే, నేను యాక్చువల్గా నాకు వీటిని పండించడం తెలుసు, నా పేరు ఐనర్ అని చెప్పి చెప్తాడు. అండ్ వాళ్ళందరికీ నేను నేర్పిస్తాను, నేను మొత్తం వీటిని పండించడానికి నేనే మేనేజింగ్ చేస్తానని చెప్పి అంటాడు. నేను చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లాండ్లో పెరిగాను. అండ్ అక్కడ చూసుకుంటే మేము వీటిని పండించడంలో నేను చిన్నప్పటి నుంచి నాకు అవగాహన అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ నాకు థార్ఫిన్కి ఒక ల్యాండ్, ఒక అడవినైనా కూడా మొత్తం కొట్టేసి ఒక హార్స్ తోటి చిన్న చిన్న టూల్స్ తోటి అడవిని కొట్టేసి ల్యాండ్గా మార్చడం కూడా మాకు వచ్చని చెప్పి ఐనర్ అంటాడు. అప్పుడు థార్ఫిన్ అంటాడు, మాకు కావాల్సిందల్లా కొన్ని, అవి చూసుకుంటే వండుకోవడానికి కొన్ని టూల్స్, అంతేకాకుండా కొంచెం లైవ్ స్టాక్, అండ్ అంతేకాకుండా 100 మందికి సరిపడా వాళ్ళు 1 సంవత్సరం వరకు ప్రశాంతంగా ఫుడ్ తింటూ అక్కడ పని చేయడానికి సరిపోయేంత వస్తువులన్నీ కావాలి. అండ్ అంతేకాకుండా ఇవన్నీ మమ్మల్ని తీసుకెళ్ళడానికి కొన్ని షిప్స్ అని చెప్పి థార్ఫిన్ అయితే అంటాడు. అది వినంగానే ఇలా అంటాడు హాఫ్ డాల్, నువ్వు చెప్పేదేదో సింపుల్ లాగే అనిపిస్తున్నట్టుంది, కానీ అదంతా ఫండింగ్ చేయాలంటే మీరు దాన్ని తిరిగి నాకు మళ్ళీ రీపే చేసేలోపు నేను అడక తినాల్సి వస్తుందని చెప్పి హాఫ్ డాన్ అయితే అంటాడు. అప్పుడు వెంటనే లీఫ్ వచ్చి, ఆబ్వియస్లీ మేము కూడా నీ దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, దాంట్లో 50% అయినా ఓకే అని చెప్పి తనైతే అంటాడు. ఓకే, అలా చూసుకుంటే ఒకవేళ మీరు ఫెయిల్ అయితే నాకు తిరిగి ఎలా రీపే చేస్తారని చెప్పి తనైతే అడుగుతాడు హాఫ్ డాన్. ఈలోపు వాళ్ళు సైలెంట్ అయిపోతారనమాట. అప్పుడు తను ఇలా అంటాడు, లీఫ్ నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకు, నాకు తెలుసు ఇంతకుముందు విన్లాండ్కి వెళ్ళి అక్కడ కాలనీ రెడీ చేయాలనుకొని మీ వాళ్ళే అనుకున్నారు, అదిగాక మీ సొంత బ్రదరే. తను చూసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే నేటివ్స్ తోటి ఫైట్ అయ్యి అక్కడ మీ తమ్ముడు మీ బ్రదర్ చనిపోయాడని చెప్పి నాకు తెలుసు అని చెప్పి తనైతే అంటాడు. సో వాళ్ళ బ్రదర్ పేరు చూసుకుంటే థార్వాల్డ్ అనమాట. సో అది వినంగానే థార్ఫిన్ అండ్ ఐనర్ ఇద్దరు షాక్ అవుతారు, ఏంటి అది నిజమా అని థార్ఫిన్ అడుగుతాడు. సో నువ్వు వాళ్ళకి అది చెప్పలేదనమాట, ఇది ఫెయిర్గా లేదని చెప్పి
అతనికి ఒకవైపు హాఫ్ డన్ అంటాడు. అప్పుడు లీఫ్ ఇలా అంటాడు, నీకు ఇది చెప్పనందుకు సారీ తార్ఫిన్, యాక్చువల్గా అది నిజమే, ఇంతకుముందు వాళ్ళు అలా వెళ్ళి ఫెయిల్ అయ్యారు, బట్ ఆ సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే మా బ్రదర్కి ఫైట్ చేయడం అంటే ఇష్టం. సో కాబట్టి అక్కడికి వెళ్ళంగానే వాళ్ళ నేటివ్స్ మీదకి ఫస్ట్ బాణం వేసింది మా బ్రదరే. సో కాబట్టి ఆ సిచ్యువేషన్ అనేది అలా ఎస్కలేట్ అయ్యి తను చనిపోయి వాళ్ళు ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్కి అయితే వచ్చింది. బట్ తార్ఫిన్, నాకు తెలుసు, నేను నిన్ను నమ్ముతున్నా, నువ్వు గనక ఇక్కడ వీటన్నిటిని లీడ్ చేస్తే ఇవన్నీ అలా మారవు అని చెప్పి తార్ఫిన్ అయితే అంటాడు. ఎందుకంటే తార్ఫిన్ నెవర్ వాంట్స్ ఫైట్, హీ వాంట్స్ పీస్ కాబట్టి. ఇంకొక వైపు హాఫ్ డన్ అంటాడు, సో ఇదంతా నువ్వు చూసుకుంటున్నావు, సో థార్స్ యొక్క కొడుకైన తార్ఫిన్ కదా, సో అలా అయితే ఈ లోన్స్ అన్నీ నీ పేరు కింద రాయాల్సి వస్తుంది. సో కాబట్టి తార్ఫిన్ తప్ప ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రూమ్ వదిలి వెళ్ళిపోయండి, ఎందుకంటే నేను తార్ఫిన్ మేమిద్దరం మాట్లాడుకోవాలని చెప్పి తను అంటాడు. సో ఇక ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూర్చుని ఉంటారు. సో హాఫ్ డన్ ఏమో సైలెంట్గా డ్రింక్ తాగుతూ ఉంటాడు. ఇంకొక వైపు తార్ఫిన్కి ఏం చేయాలో అర్థం కాదు, అటు ఇటు చూస్తూ ఉంటాడు. సో ఈలోపు తార్ఫిన్ అక్కడ ఒక బర్డ్ని అయితే చూస్తాడు, అదే టెరిన్. సో టెరిన్ అయితే ఒక కేజ్లో అయితే ఉంటుందన్నమాట. దాన్ని చూసి, ఓ మీరు టెరిన్ ఇక్కడ పెంచుతున్నారా ఈ టైంలో కూడా, ఎన్ని సంవత్సరాల నుంచి అని చెప్పి అడుగుతాడు. లేదు, అది రీసెంట్గానే పెంచడం మొదలుపెట్టా, అది ఒక స్ట్రే వాటి యొక్క ఫ్లాక్ నుంచి విడిపోయి ఇటు వచ్చింది, అందుకే నేను రీసెంట్గా చూసుకుంటున్నా అని చెప్పి తను అంటాడు. అయినా నా కొడుకు సుగిడ్కి ఎవడసలు ఈ ఆలోచన ఇచ్చాడో తెలియదు, కానీ నేను అడగనోడు అడగలేదు, అయినా తనే ఒక ప్రెజెంట్ అని చెప్పి ఈ బర్డ్ని తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పి అంటాడు. అయినా నీకు తినాలనిపిస్తే తినేసేయి, అదేం పర్లేదు, అయినా అది అంత టేస్ట్గా ఉండదు అనుకుంటా, లీన్గా ఉందని చెప్పి హాఫ్ డాల్ అయితే అంటాడు. అప్పుడు వెంటనే తార్ఫిన్ తన వైపు చూసి, అవునా, నాకు దాని మీద తినాలని ఏమి ఇంట్రెస్ట్ లేదు, కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే దాన్ని నేను ఫ్రీగా వదిలేయచ్చు అని చెప్పి అంటాడు. నువ్వు అలా వదిలేసినా కూడా అది ఎక్కువ కాలం బతకలేదు, ఎందుకంటే అది చాలా వీక్, దాని యొక్క ఫ్లాక్ తోటి అది కలుసుకున్నా కూడా మళ్ళీ అవి దీన్ని వెనకాల వదిలేసి వెళ్ళిపోతాయి, ఎందుకంటే అది చాలా వీక్ అండ్ సౌత్కి వెళ్ళాలంటే ఈ క్లైమేట్లో అసలు వెళ్ళలేదని చెప్పి తనైతే అంటాడు. అండ్ దాన్ని వదిలేస్తే కనుక దానికి ఒక పెయిన్ఫుల్ చావునిచ్చిన వాళ్ళం అవుతాం మనం అని చెప్పి తను అంటాడు. అవునా, అలా అయితే ఆ పక్షికి మనం ఫ్రీడమ్ ఇద్దాం, లైక్ అదే డిసైడ్ అవుతుంది కదా ఏం చేయాలో అని చెప్పి తార్ఫిన్ అంటాడు. సరే అని చెప్పి తను ఒప్పుకుంటాడు. ఇక తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ కొంచెం ఫిష్ని అయితే పెట్టి ఆ బర్డ్ బాక్స్ బయటికి తీసుకెళ్ళి ఓపెన్ చేస్తాడు తార్ఫిన్. సో ఓపెన్ చేసిన తర్వాత ఆ పక్షి బయటకు వచ్చి అక్కడ ఉన్న ఫుడ్ని కూడా చూడకుండా అది గాల్లోకి అయితే ఎగిరి వెళ్ళిపోతుంది. అప్పుడు తార్ఫిన్ అంటాడు, అసలు అది ఫుడ్ వంక కూడా చూడలేదు కదా అని చెప్పి. అవునని చెప్పి తనైతే అంటాడు హాఫ్ డాల్. ఇక ఆ తర్వాత, నువ్వు అచ్చం మీ నాన్నలాగే కొంచెం బాగా ఉడుకు రక్తంలాగే ఉన్నావు అని చెప్పి తననైతే అంటాడు. ఏంటి, మీకు మా నాన్న తెలుసా, మీరు ఫ్రెండ్స్ అని చెప్పి అడిగితే, అంత లేదు, మీ నాన్న నేను ఏ ఇష్యూలో కూడా కళ్ళలో కళ్ళు పెట్టి ఒక్కసారి కూడా చూడలేదు, మేబీ ఇప్పుడు నువ్వు కూడా అలాగేనేమో అని చెప్పి తనైతే అంటాడు. అది విన్న తర్వాత తార్ఫిన్ కొంచెం టెన్షన్ అవుతాడు, నీ తనకేమన్నా నచ్చలేదా నేనని చెప్పి అనుకుంటాడు. ఈలోపు తను అడుగుతాడు, తార్ఫిన్ నీ దగ్గర ఎంత లైఫ్ స్టాక్ ఉందని చెప్పి అడుగుతాడు. లైఫ్ స్టాక్ అంటే మీకు అర్థం కాకపోతే పశువులు, జంతువులు పెంచుకుంటారు కదా, సో అవి ఎంత ఉన్నాయని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు తార్ఫిన్ చెప్తాడు, యాక్చువల్గా నా దగ్గర అంతేం లేదు, నేను రీసెంట్గానే ఇంటికి వచ్చాను, నాకు తెలియదు మా ఫ్యామిలీకి ఎంత ఉందో అని చెప్పి తను అంటాడు. ఎంత ఉందో, సరే మీకు ఎంత ఉందో, మీ దగ్గర లైఫ్ స్టాక్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే నేను డబ్బులు ఇవ్వగలను, నీకు ఇవ్వాలని ఉంది, సో కాబట్టి మీ దగ్గర ఎంత ఉందో దానికి తగ్గ వర్త్ అయితే ఇస్తాను, ఎందుకంటే మీరు పే చేయలేకపోతే తిరిగి ఫెయిల్ అయితే కనుక మీరు దీన్ని తీసుకెళ్ళి నేను వాటన్నిటిని అయితే తెచ్చుకుంటానని చెప్పి తను అంటాడు. బట్ అదంతా మా ఫ్యామిలీది కదా, దాంట్లో నాకు చిల్లిగా అవ్వగలేదు, సో కాబట్టి నేనైతే ఈ ఆఫర్కి ఒప్పుకోనని చెప్పి తార్ఫిన్ మొహం మీద అంటాడు. అయితే నువ్వు అసలు ఈ దగ్గర ఏమున్నాయని అడుగుతాడు. ల్యాండ్ ఉందా, షిప్స్ ఉన్నాయా, ఆర్మ్స్ ఉన్నాయా, ఆర్మర్ ఉందా, సిల్వర్ ఉందా, ఏదున్నా పర్లేదు, నేను నీకు డబ్బులు అయితే ఇస్తాను, నీ దగ్గర ఎంత కొలాటరల్ ఉంటే దాని వర్త్ అయితే ఇస్తానని చెప్పి తను అంటాడు. బట్ నా దగ్గర ఏం లేదు, నా లైఫ్ తప్ప అని చెప్పి తార్ఫిన్ అంటాడు. ఇలా అయితే ఇది చాలా కష్టమని తనంటే తను క్షమించమని చెప్పి అడుగుతాడు. ఈలోపు ఆ పక్షిని చూపిస్తారు అక్కడ. సో నాకు నీ లైఫ్ తోటి ఎటువంటి నాకు యూజే లేదు, సో కాబట్టి నీ ప్రైడ్ నాకు ఇవ్వని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు తార్ఫిన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు తను అంటాడు, ఒక పెద్ద లోన్ ఇవ్వాలంటే దానికి తగ్గట్టుగా ఒక పెద్ద కొలాటరల్ ఉండాలి, అండ్ మగవాళ్ళు చాలా పిచ్చోళ్ళు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఇంపార్టెంటా ప్రైడ్ ఇంపార్టెంట్ అంటే ప్రైడే ఇంపార్టెంట్ అని చావు కూడా సిద్ధమవుతారు. సో కాబట్టి నేను అసలు ఒక మనీ లెండర్గా పనిచేస్తుంది ఎందుకో తెలుసా, ఒక మగాడి యొక్క ప్రైడ్ని ఎక్స్చేంజ్లో పెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తే
దాంట్లో వచ్చే సంతోషం నాకు వేరని చెప్పి తనైతే అంటాడు. అది విన్న తర్వాత థార్ఫిన్ అడుగుతాడు, అదేంటి అసలు మీకు నేనేం చేయాలో చెప్పండి అని చెప్పి థార్ఫిన్ అడుగుతాడు. ఎందుకంటే తను ఇక తన ప్రైడ్‌ని వదిలేసి ఏమి ఇవ్వడానికైనా సిద్ధమవుతాడు. అప్పుడు హాల్ఫ్‌డార్ ఇలా అంటాడు, నా షూ ఉంది కదా దాన్ని నాకు అని చెప్పి అంటాడు. అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడానికి నేను ట్రై చేస్తా అంటాడు. అది వినంగానే థార్ఫిన్ కొంచెం రిలీఫ్ అయ్యి, ఏంటి మీరేమంటున్నారు అంతేనా, అమ్మ నేను కొంచెంసేపు భయపడ్డా అని చెప్పి తనైతే నవ్వుతాడు. ఎందుకంటే మీరు నా చేతిలో కాల్లో లేకపోతే నా వేల్లో అడుగుతారేమో అని చెప్పి భయపడ్డాను తను అంటాడు. సో నువ్వు చేస్తావా ఇప్పుడే ఇక్కడే అని చెప్పి అంటే, అఫ్కోర్స్ అదే ముందు చేసేస్తా అని చెప్పి తనైతే కింద కొంగితే 2 కాళ్ళనా లేకపోతే 1, 2 అని చెప్పి తనైతే అడుగుతాడు. ఏనర్ ఈ మాట వింటే కొంచెం హ్యాపీ అవుతాడేమో డబ్బులు వస్తున్నాయని చెప్పి అని కింద కొంగి తన షూని అయితే నాకడానికి సిద్ధమవుతాడు. వెంటనే హాల్ఫ్‌డాన్ షాక్ అయిపోయి తన కాళ్ళని అయితే వెనక్కి లాగేసుకుంటాడు. అది చూసి థార్ఫిన్ షాక్ అవుతాడు. నేను జోక్ చేశానని చెప్పి తను అంటాడు. ఓ అవునా అని చెప్పి కొంచెం థార్ఫిన్ అయితే దిగాలుగా అయిపోతాడనమాట. ఇంకొక వైపు చూసుకుంటే హాల్ఫ్‌డాన్ తనని సీరియస్గా చూస్తాడు. ఇంకొక వైపు చూసుకుంటే థార్ఫిన్ ఒకటి వచ్చేస్తాడనమాట. నన్ను క్షమించండి నెగోషియేషన్స్ అయితే ఫెయిల్ అయిపోయాయని చెప్పి అంటాడు. సో మన దగ్గర ఎంత కొలాటరల్ ఉంటే దానికి తగ్గట్టుగానే ఇస్తాడని చెప్పి ఏఎన్ఆర్ అడిగితే, అయినా ఇంతకంటే ఇంకో ఆప్షన్ లేదు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇంతే కొలాటరల్ అడుగుతారు కదా అని చెప్పి ఏఎన్ఆర్ అంటాడు. అయినా నాకు అర్థం కానిది ఏంటంటే అని చెప్పి ఇంకొక వైపు లీవ్ కొడుకు ఇలా అంటాడు, తను నీ కాళ్ళని నిజంగానే లాక్కమన్నాడు షూని, అయినా నువ్వు కూడా నాకేయడానికి సిద్ధమైపోయావు అని చెప్పి తను అంటాడు. కోర్స్ అది చాలా చీప్ కదా అంత డబ్బులకి మనం పెట్టే ప్రైస్కి అని చెప్పి తను అంటాడు. ఓ అవునా, సరే అలా అయితే నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి హార్స్కి సంబంధించిన షిట్ని తీసుకొచ్చి తినమన్నా తింటావంటే తింటా, అది చాలా చీపే కదా తను ఇచ్చే డబ్బులకి అని చెప్పి తను అంటాడు. వీళ్ళు నీ లైఫ్ నీ ఇష్టం, అయినా లీఫ్ ఎక్కడ ఉన్నాడు అని అడిగితే తను షిప్ దగ్గర ఉన్నాడు, షిప్ చాలా డ్యామేజ్ అయిపోయింది కదా సుగ్రీడ్ వల్ల, సో దానికి రిపేర్ చేపిస్తున్నాడు అని చెప్పి అంటాడు. ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ హాల్ఫ్‌డాన్ తన కొడుకు సుగ్రీడ్ ఇద్దరు కూర్చొని ఉంటారు. సో వాళ్ళు చూసుకుంటే చెస్ ఆడుతుంటూ ఉంటారు అనమాట. అప్పుడు సుగ్రీడ్ ఇలా అంటాడు, సో మీరు తనకి ఫండింగ్ ఇవ్వడం కంటే కూడా వాళ్ళని మొత్తం తొక్కేద్దాం అనుకుంటున్నారు నాన్నగారు, అలా అయితే నేను కూడా దానికి తగ్గట్టుగానే ఇంకా ఎవ్వరు కూడా వాళ్ళకి లోన్ ఇవ్వకుండా చేస్తా అని చెప్పి తను అంటాడు. అదంతా అవసరం లేదు వదిలేసి, మనకైనా కావాల్సింది ఏంటంటే లీఫ్ ఫ్యామిలీ యొక్క ఫామ్ ల్యాండ్స్. అది లీఫ్ కాకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో చాలామందే ఉన్నారు విన్లాండ్కి వెళ్ళడం వాళ్ళందరికీ తెలుసు. సో కాబట్టి వాళ్ళ ఫామ్ ల్యాండ్స్ మన చేతుల్లో మన గుప్పెట్లో ఉంటే మనకు అదే చాలని చెప్పి తనైతే అంటాడు. ఇంకొక వైపు హాల్ఫ్‌డాన్ బయటికి ఇలా అంటాడు, సో తనకి తన లైఫ్ తప్ప ఇంకేం లేదనమాట అని చెప్పి అక్కడ హాల్ఫ్‌డాన్ అయితే అంటాడు. ఎవరు థార్ఫిన్ గురించి, ఎందుకంటే తనకి ప్రైడ్ కూడా లేదు కదా. అది విన్న తర్వాత అక్కడ సుగ్రీడ్ అనుకుంటాడు ఏం మాట్లాడుతుంటారని, వాళ్ళ నాన్నలాగా వాళ్ళ కొడుకు కూడా చాలా అన్యాయంగా అని చెప్పి థార్ఫిన్ గురించి అంటాడు. ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి కొన్ని గిఫ్ట్లు అయితే వచ్చి ఉంటాయి. సో అవే నార్వాల్ హార్న్స్ అనమాట. హార్న్ ఏదైతే ఉంటాయి కదా హార్న్స్, సో అవి అయితే గిఫ్ట్గా వచ్చి ఉంటాయి. 24 ఇస్తాడు, ఎవరు హాల్ఫ్‌డాన్ అయితే ఇస్తాడు థార్ఫిన్కి. సో నెగోషియేషన్స్ పర్లేదు వర్కౌట్ అయ్యాయి కదా అని చెప్పి అక్కడ లీఫ్ అంటాడు వాటిని చూసి, లేదు లేదు ఇది మనకి లోన్ లాగా ఇవ్వట్లేదు, తను నాకు గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పి అంటాడు. ఎస్, సో ఇక్కడ హాల్ఫ్‌డాన్ చూసుకుంటే వాళ్ళ వెడ్డింగ్ సెరమనీకి వాళ్ళ కొడుకు వెడ్డింగ్ సెరమనీకి పిలుస్తాడు. అంతేకాకుండా నేను నీకు ఇది డబ్బులు లాగా మనీ ఇవ్వట్లేదు, నీకు ఇది గిఫ్ట్ లాగా ఇస్తున్నాను థార్ఫిన్కి అయితే ఆ 24 ఇస్తాడు. ఇంకొక వైపు అక్కడ వాళ్ళ కొడుకు అడుగుతాడు లీఫ్ కొడుకు, సో అసలు ఈ నార్వాల్ అనేది ఏంటి, ఇదేమన్నా కొంచెం డీరా అంటే కాదు ఇది కొంచెం వేల్ లాంటిది. అండ్ ఇవి చూసుకుంటే మనకి వాటర్స్ దగ్గర చాలా ఈజీగానే కనిపిస్తాయి. అండ్ ఈ హార్న్స్ ఏవైతే లోకల్ క్రాఫ్ట్స్మెన్స్ వీటిని యూజ్ చేస్తారని చెప్పి అంటాడు. ఇంకొక వైపు నన్ను క్షమించి లీఫ్ అని చెప్పి అక్కడ థార్ఫిన్ అంటాడు, నేను ఇది మాత్రం ఇంకేం తీసుకొని రాలేపోయి అంటాడు. పర్లేదు, అయినా హాల్ఫ్‌డాన్ ఎలా ప్లే చేస్తున్నాడా నీతోటి, యాక్చువల్గా నీకు వచ్చింది తెలుసా, ఈ నార్వాల్ హార్న్స్ నుంచి నువ్వు డబ్బులు బాగానే సంపాదించవచ్చు, బట్ అదంతా ఈజీ కాదు. అండ్ ఇది హాల్ఫ్‌డాన్ నీకు ఇచ్చిన ఛాలెంజ్ థార్ఫిన్, నిన్ను తను టెస్ట్ చేస్తున్నాడు, నువ్వు విన్లాండ్ని కాలనీగా మార్చడానికి ఎంత గట్టిగా ఉన్నావని నేను టెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి చెప్తాడు. ఎస్, థార్ఫిన్కి అయితే ఇది ఒక టెస్ట్ లాగా, ఎందుకంటే వాటిని నమ్మడం అనేది చాలా పెద్ద మ్యాటర్. సో ఇక్కడ చూసుకుంటే ఆ థార్న్ ఏదైతే ఉందో, సో మనకి హార్న్ మనం చూసాం కదా ఇప్పుడు, అవి వేటుకుంటాయో మీకు ఇక్కడ ఒక ప్యానల్లో చూపిస్తాను. ఇది చూసుకుంటే 106లో అయితే చూపిస్తారనమాట, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో అవి చూసుకుంటే వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు దాకా. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి గుడ్ రీడ్ అయితే తను ఫ్లాష్ బ్యాక్ గురించి అయితే చెప్తుంది. సో నేరేషన్లో తను ఒక చిన్న విలేజ్లో పుట్టినట్టు, అంతేకాకుండా తన చైల్డ్హుడ్ అంతా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్ అండ్ వాళ్ళ యొక్క గొర్రెలు, వీటితోటి తన లైఫ్ అంతా అదే తన ప్రపంచం అని చెప్పి చెప్తుంది.
అండ్ అప్పుడప్పుడు మా దగ్గరికి కొన్ని షిప్పులు వచ్చి పోతూ ఉంటాయి బయట ప్రపంచం నుంచి. అండ్ వాళ్ళు చూసుకుంటే మేము అడిగినవన్నీ తీసుకొస్తారని చెప్పి చెప్తుంది. సో అక్కడ చూసుకుంటే వాళ్ళే లీఫ్ వాళ్ళు బోట్లో తీసుకొచ్చి వాళ్ళకైతే సామాన్లే తీసుకొస్తారనమాట. సో ఇంకొక వైపు చూసుకుంటే వారు ఎంతవరకు వచ్చిందని చెప్పి అంటే యాక్చువల్గా యాంగిల్స్ అండ్ సెక్షన్స్ అన్నీ పెయిడ్ అయిపోయినాయి ఈ ఇయర్లో ట్రిబ్యూట్ అని చెప్పి తనైతే అంటాడు ఇక్కడ లీఫ్ వాళ్ళు. ఇంకొక వైపు చూసుకుంటే అక్కడైతే తను ఒక హనీ పాట్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. గుడ్ రైడ్ అయితే చిన్నపిల్లలాగా ఉంటుంది ఇక్కడ. సో అయినా వీరే అసలు లీఫ్ ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు అని చెప్పి తనైతే వాయిస్ ఓవర్లో చెప్తుంది ప్రజెంట్ గుడ్ రైడ్. ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ పాస్ట్లో లీఫ్ అయితే ఇక్కడ కొన్ని మ్యాప్ అయితే గీస్తాడనమాట. సో గీసి ఇలా చెప్తాడు, మీరు చూస్తున్నారు కదా ఇదే గ్రీన్ ల్యాండ్, ఇక్కడ చూసుకుంటే మీ ఇల్లు ఉంటుంది అండ్ ఆ మూల చూసుకుంటే మా ఇల్లు. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు గంట పడుతుంది ట్రావెల్ చేయడానికి షిప్లో అని చెప్పి తనైతే అంటాడు. ఓ అవునా, అయితే ఈ హనీ నువ్వు తెచ్చావు చూడు, ఈ తేనె ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అడిగితే అది యాక్చువల్లీ నేను ఐస్లాండ్లో కొన్నానని చెప్పి తను అంటాడు. అండ్ ఐస్లాండ్ చూసుకుంటే ఇక్కడ ఉంటుందని చెప్పి అది కొంచెం దూరంలో గీస్తాడనమాట, అది వేరే ఐలాండ్ కాబట్టి. అండ్ అంతేకాకుండా ఆ హనీ యాక్చువల్గా కొన్నది ఎక్కడో తెలుసు, అది ఎక్కడి నుంచి వచ్చిందో నార్వే నుంచి. అండ్ అది చూసుకుంటే మనం ఇంకా ఈస్ట్కి వెళ్తే అక్కడ ఉంటుందని ఇంకో చోట గీస్తాడు. సో అవునా సరే వైన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అక్కడ గుడ్రీడ్ అడిగితే వైన్ చూసుకుంటే మనకి టిస్క్ ల్యాండ్ నుంచి వచ్చింది అండ్ అది అక్కడ ఉంటుంది. స్వాట్స్ అండ్ ఫ్రాంకిష్ ఇలాంటివన్నీ ఐరన్ పాట్స్ ఇవన్నీ చూసుకుంటే ఇంగ్లాండ్, అది ఇక్కడ. సో అంతేకాకుండా బోస్ యారోస్ చూసుకుంటే అవి ఇక్కడి నుంచి. సో ఇలాగా చాలా చాలా ప్రదేశాలన్నింటినీ గీసి అదొక ప్రపంచంలాగా అయితే చూపిస్తాడు. అండ్ అది చూసుకుంటే మొత్తం షోర్ని అయితే కప్పేసి ఒక పెద్ద మ్యాప్ లాగా ఉంటుంది. అది చూసి అక్కడ గుడ్రీడ్ చిన్నపిల్లగా ఉన్న గుడ్రీడ్ అయితే షాక్ అయిపోయి అండ్ ఆ ప్రపంచం యొక్క అందాన్ని తెలుసుకుంటుంది. ఇంకొక వైపు చూసుకుంటే అయినా మనం అంతా ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ ఈస్ట్లో ఉన్నాయి కదా, అసలు వెస్ట్లో ఏ ల్యాండ్లు లేవా, మనం ఉండే ఈ గ్రీన్ ల్యాండే వెస్ట్ లాస్ట్ అని చెప్పి అక్కడ ఇంకొక ఆమె అయితే అడుగుతుంది. అడగగానే అబ్బే అంత లేదు, మన వెస్ట్ దాటి ఇంకొక వెస్ట్ ల్యాండ్ ఉంది, అది దాని పేరే విన్లాండ్ అని చెప్తాడు. ఎస్. ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ అందరు వెళ్ళిపోయి ఆ మ్యాప్ను అయితే గుడ్రీడ్ చూస్తూనే ఉంటుంది. అసలు తన ప్రపంచాన్ని బయట ప్రపంచం ఎంత అందంగా ఉంటుందని చెప్పి తన గీసిన మ్యాప్ని రాత్రంతా కూర్చొని చూస్తూ ఉంటుంది ఎంతో ఎగ్జైట్ అవుతూ. అండ్ ఆ తర్వాత ప్రజెంట్లోకి వస్తే అక్కడ గుడ్రీడ్ చంపకేసి సడన్గా ఒక అమ్మాయి ఇచ్చి కొడుతుంది. అది చూసి ఆ ఒక సింగిల్ స్లాబ్ తోటి నేను వదిలేస్తానులే, నేను క్షమిస్తాను, సో కాబట్టి నా జనరాసిటీకి నువ్వు చాలా గొప్పగా ఫీల్ అవ్వాలని చెప్పి తనైతే అంటుంది. ఆ అమ్మాయి సడన్గా అలా కొట్టడం చూసి ఇక్కడ షాక్ అవుతుంది గుడ్రీడ్. ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ హాఫ్డాన్ యొక్క వైఫ్ వచ్చి హార్ట్ రేక్ నీదా అసలు మ్యాటర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆపేసే అని చెప్పి అంటే తనుండి నాకు అర్థమైందమ్మా, ఎందుకంటే ఇది ఒక్కటే నేను ఇలాగ కొడతా నేను వదిలేస్తానని చెప్పి అంటే ఈలోపు గుడ్రీడ్ తిట్టి అసలు నువ్వెవరు నన్ను ఫర్గివ్ చేయడానికి, అసలు ఎవరని గట్టిగా వస్తుంది. నువ్వు మాట్లాడే మాట ఇంత ఘోరంగా ఉంది, నేను ఒక ఆడదాన్ని అండ్ సుగ్రీడికి పెళ్ళాన్నవ్వాల్సిన రైట్ నాకే ఉంది అని చెప్పి తనైతే అంటుంది. ఎస్ అవునా అని చెప్పి తను షాక్ అవుతుంది. ఇంకొక వైపు చూసుకుంటే అయినా హాఫ్ డన్ డేషన్ కాబట్టి నాకు ఇంకో చాయిస్ లేదు, సో కాబట్టి ఒప్పుకుంటున్నా అండ్ ఆ బ్రైడ్ సీట్ నీకు ఇస్తున్నా, సో కాబట్టి తర్వాత వరకు అని చెప్పి తనైతే అంటుంది. అయినా నేను దీనికోసం ఏం అడగలేదని చెప్పి గుడ్రీడ్ అంటే అనుకున్నా. అయినా ఫస్ట్లో నిన్ను కలవాలంటేనే నాకు ఏదో రకంగా అనిపించింది, బట్ పర్లేదు నిన్ను కలవడమే మంచిదైంది గుడ్రీడ్, ఎందుకంటే నీ హెయిర్ అది విగ్ అని చెప్పి నవ్వుతూ అసలు నువ్వు విగ్ వేసుకుంటావని నేను అనుకోలేదు అని. అంతేకాకుండా నిన్ను చూడంగానే నాకు హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నీకంటే నేను చాలా బెటరు, అది డబ్బులో అయినా కానీ క్యారెక్టర్లో అయినా కానీ తనైతే అంటుందన్నమాట. ఏం మాట్లాడుతున్నావు అని గుడ్రీడ్ అంటే అప్పుడు తను ఇలా అంటుంది, అయినా నువ్వు వేసుకుంటే ఆ షూలు ఆ ప్యాంట్లు ఏంటి అని, అంతేకాకుండా ఆ విగ్, సో అసలు నిన్ను చూస్తుంటే ఒక మొగాల్లాగే ఉన్న తప్ప ఆడదంలో లేవని చెప్పి తనని వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు అక్కడ హాఫ్ డన్ వైఫ్ ఉంటుంది కదా, సో తను చూసుకుంటే గుడ్రీడ్ నన్ను క్షమించు, తన తరపున నేను క్షమాపణ చెప్తాను అని చెప్పి తను ఇలాగే యాక్చువల్గా తను సుగ్రీడికి సెకండ్ వైఫ్ అవుతుందని చెప్పి తనైతే అంటుంది. ఎస్ యాక్చువల్లీ తను నా కొడుక్కి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, సో కాబట్టి తన ఫీలింగ్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి తను ఏమన్నా కానీ పట్టించుకోకు, అది తన స్ట్రాంగ్ స్పిరిట్ ఒకవైపు కొంచెం మంచి కూడా ఉందని చెప్పి తనైతే అంటుంది. అయినా నేను వీటన్నిటి గురించి పట్టించుకోవాలని తన మనసులో అనుకుంటుంది. ఈ ప్రపంచం ఎంతో పెద్దది అండ్ నేను ఇలాంటి దరిద్రపు సిచ్యువేషన్లో చిక్కుకోవాల్సి వచ్చిందని గుడ్రీడ్ అనుకుంటుంది. ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ షిప్ని అయితే రిపేర్ చేస్తూ ఉంటారు అండ్ వీళ్ళైతే రూమ్లో కూర్చొని ఉంటారు. ఇక్కడ లీఫ్ అయితే ఇలా అంటాడు,
సో మీ అందరికీ యూనికార్న్ అనేది తెలుసా? యూనికార్న్ అనేది ఒక లెజెండరీ క్రియేచర్. దాని గురించి గ్రీక్ ల్యాండ్‌లో మాట్లాడేవాళ్ళని చెప్పి అక్కడ వాళ్ళు అంటారు. యాక్చువల్‌గా అది ఒక హార్స్ అనమాట యూనికార్న్ అనేది. దానికొక తన తల మీద ఒక పెద్ద హార్న్ ఉంటుంది. అది చూసుకుంటే అన్‌టేమబుల్. దాన్నెవరు టేమ్ చేయలేరు అని లెజెండ్స్ చెప్పేవాళ్ళు. అంతేకాకుండా ఆ బీస్ట్‌కి సంబంధించిన హార్న్ ఏదైతే ఉందో అది పాయిజన్‌ని, సిక్‌నెస్‌ని హీల్ చేస్తుందంట అని చెప్పి తనైతే అంటాడు. ఓహ్! అవునా? సో అయితే మేము మనం దీన్ని ఆ ల్యాండ్‌కి తీసుకెళ్తే అవును. ఈ నార్వాల్ హార్న్ ఏదైతే ఉందో మనం దీన్ని గ్రీక్ ల్యాండ్‌కి తీసుకెళ్తే అక్కడ చాలా పెద్ద హై ప్రైస్‌గా అమ్మొచ్చని చెప్పి తనైతే అంటాడు పనేషియా కింద. అవునా? అయితే అది తప్పు గదా! ఇలా అమ్మితే దాని పేరు చెప్పంటే, ఆ! అవును. కానీ ఏ ఏ విధంగా చూసుకున్నా ఒక హార్న్ అనేది చాలా రేర్ అనమాట గ్రీక్ ల్యాండ్‌లో. సో, కాబట్టి మనం ఇన్ని హార్న్స్ ఉన్నాయి. 24 ఉన్నాయి. సో, కాబట్టి వీటిని తీసుకెళ్ళిపోతే మనం చాలా పెద్ద రిచ్ అయిపోవచ్చు. ఒకేసారి మనం వాటిని అమ్మగలిగితే అని చెప్పి తనంటాడు. ఎగ్జాక్ట్‌గా మనం ఎంత గురించి మాట్లాడుతున్నామని చెప్పి వాళ్ళ కొడుకు అడుగుతాడు. ఎందుకంటే మన గ్రీక్ ల్యాండ్ లాంటి అంత దూరం వెళ్ళాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అంతేకాకుండా దానికి తగ్గట్టుగా కార్ట్‌లు కూడా తీసుకెళ్ళాలి కదా! అని చెప్పి తనంటాడు. అప్పుడు లీవ్ చెప్తాడు. ఎగ్జాక్ట్ ప్రైజు అక్కడ మనం వెళ్ళి కస్టమర్‌తో మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. బట్ నా మర్చెంట్ చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా వినండి. ఈ హార్న్స్ లిటరల్లీ ఇవి ఎంతైతే వెయిట్ ఉన్నాయో అంత గోల్డ్, అంత వాల్యూ ఉంటుందని చెప్పి అంటారు. యెస్. అది ఎంత వెయిట్ ఉందో దాని వెయిట్‌కి తగ్గట్టుగా గోల్డ్ రూపంలో వస్తాయని చెప్పి. అది విన్న తర్వాత ముగ్గురు షాక్ అయిపోయి దాన్ని గోల్డ్‌లాగా ఊహించుకొని ఇది మెరిసిపోతుంది. పద తొందరగా గ్రీక్‌లాండ్ వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ ఎక్సైట్ అవుతారు. మీ యంగ్‌స్టర్స్ అంతా ఇంత చాలా ఈజీగా డెసిషన్స్ తీసుకుంటారు. అయినా గ్రీక్‌లాండ్ అనేది చాలా దూరం. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే విన్‌లాండ్ కంటే దూరం అవ్వచ్చు కూడా. నార్త్ సీలో సెయిల్ చేయాలి. మొత్తం దాటి బాల్టిక్‌ని దాటి వెళ్ళాలి. అంతేకాకుండా మొత్తం ఈ రస్సు సంబంధించిన ల్యాండ్స్ అన్నీ దాటి వెళ్ళి మిక్లగాడ్ దగ్గరికి వెళ్ళాలి. మిక్లగాడ్ చూసుకుంటే గ్రీక్‌లాండ్ యొక్క క్యాపిటల్. సో, ఇది చూసుకుంటే లిటరల్లీ ప్రపంచానికి ఎడ్జ్ లాంటిదని చెప్పుకోవచ్చు అని చెప్పి తను అంటాడు. అక్కడికి వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుందని థార్ఫిన్ అడిగితే మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. బట్ ఒక సంవత్సరానికైతే ప్రిపేర్ అవ్వాలని తను అంటాడు. రోడ్స్ చాలా డేంజరస్ ఉంటాయి కదా అని చెప్పి అంటే సీలో పైరేట్స్ అండ్ ల్యాండ్ మీద బండిట్స్ మనం తిరిగి బతికి వస్తామో లేదో కూడా తెలీదు. ఇలాంటి వాటిని తీసుకెళ్తా అని చెప్పి తను అంటాడు. అవునా? సో, తను నాకు ఇచ్చిన ఛాలెంజ్ అని చెప్పి అనుకుంటాడు థార్ఫిన్. ఇది చాలా ఘోరం. నాన్న చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఆయన మొదలే అడ్వెంచర్ అంటే పిచ్చి. సో, కాబట్టి ఎక్కడ అడ్వెంచర్ ఉన్న దానికి వెళ్ళాలనుకుంటాడని చెప్పి అక్కడ లీవ్ యొక్క కొడుకు అనుకుంటాడు. అయితే కానియండి, నేనైతే చేస్తా, నేను వస్తా అని చెప్పి ఇంకొక వైపు ఎయినర్ అంటాడు. ఇదే లోపు అక్కడికి మన గుడ్ రీడ్ అయితే వస్తుందన్నమాట. వచ్చి అబ్బా నేను అలసిపోయా అని చెప్పి అనంగానే వాళ్ళందరూ మాట్లాడుకోవడం చూస్తుంది. సో, హాఫ్ డన్ దగ్గర చాలా మనీ ఉంది. ఇన్‌ఫ్యాక్ట్ ఇక్కడ లే ఫ్యామిలీకి ఇప్పుడు తను టై టై అప్ అవుతున్నాడు. సో, అంత డబ్బు ఉంది. అయినా కూడా తన దగ్గర నుంచి మన ఎక్స్‌పెడిషన్‌కి ఫండింగ్ తీసుకోలేమా అంటే, అండ్ మనం వెళ్ళి ఎంతమందిని అడిగినా కూడా వేరే రిచ్ పీపుల్‌ని అడిగినా కూడా మనకైతే డబ్బులు రావు. ఎవరు అంత ఈజీగా ఇవ్వరు. సో, కాబట్టి బ్రదర్ మనం ఇది చేద్దాం. ఇది రెక్లెస్ అవ్వచ్చు. బట్ మనం విన్‌లాండ్‌కి వెళ్ళాలని ఫిక్స్ అయినప్పుడే మనం ఎలాంటి దూరమైనా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. సో, కాబట్టి చేద్దాం అని చెప్పి ఎయినర్ థార్ఫిన్‌తో అంటాడు. అంటే థార్ఫిన్ లీఫ్‌ని అయితే అడగబోతాడు. వెంటనే అసలు క్వెషన్ అడగకుండానే లీఫ్ ఇలా అంటాడు. ఏంటి నేను మీతో వస్తానా రానా అని అడగాలనుకుంటున్నావా? అయినా నేను లేకపోతే మీరిద్దరు ఎలా వెళ్తారు? నా షిప్ నా ఎక్స్‌పీరియన్స్ కావాల్సిందే కదా అని చెప్పి లీఫ్ అయితే ఎక్సైట్ అవుతాడు. అండ్ ఇంకొక వైపు అప్పుడు వాళ్ళ కొడుకు అంటాడు. అది కేస్ అయితే గనక ఖచ్చితంగా నిన్ను వదిలేయను నాన్న. నేను కూడా నీతోటే వస్తాను. నేనొస్తేనే నీ అడ్వెంచర్ అనే పిచ్చి మైండ్‌ని అయితే కొంచెం కంట్రోల్ చేయగలుగుతా అని చెప్పి తనైతే అంటాడు. ఇంకొక వైపు చూసుకుంటే ఈస్టా అది మనకి లిటరల్లీ ఆపోజిట్. మనం వెళ్ళాలనుకున్నది వెస్ట్ విన్‌లాండ్. దానికి ఆపోజిట్ ఈస్ట్ అయిన గ్రీక్‌లాండ్‌కి మనం ఇప్పుడు వెళ్తున్నాం. మేబీ వెళ్ళే ఆ దారే విన్‌లాండ్‌కి షార్ట్ కట్ అవ్వచ్చు. సో, పదండి గ్రీక్‌లాండ్‌కి వెళ్దామని చెప్పి థార్ఫిన్ అయితే అంటాడు. ఇంకొక వైపు ఇది డిసైడ్ అయిపోయాం మంచిదని చెప్పి లీఫ్ అయితే అంటాడు. మనం ఎంత ఏజ్ వచ్చినా కూడా అసలు ఒక అడ్వెంచర్‌కి వెళ్తుంటే నా గుండె దడదడ కొట్టుకుంటుంది. దానికంటే గొప్ప ఫీలింగ్ లేదని చెప్పి వెళ్ళి చాలా డబ్బులు తెచ్చుకొని హాఫ్‌లాండ్ మొహం మీద కొడదాం పదండి అని చెప్పి లీఫ్ అంటాడు. అండ్ వాళ్ళైతే టోస్ట్ చేసుకుంటారు. ఈలోపు చూసుకుంటే చీర్స్ అని చెప్పి అక్కడి నుంచి అయితే గుడ్ రీడ్ అయితే అంటుంది. అది చూసి వీళ్ళు షాక్ అవుతారు. గుడ్ రీడ్ ఉండి వాడు లీఫ్ అడుగుతాడు. నువ్వు తిరిగి వచ్చావు గుడ్ రీడ్ అంటే, ఆయన మేము జస్ట్ టోస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటున్నాం అంటే ఈలోపు గుడ్ రీడ్ అంటుంది. సో, గ్రీక్‌లాండ్ వెళ్తున్నారనమాట.
చాలా బాగుంటుంది కదా అని చెప్పి తను అంటుంది. నువ్వు అస్సలు రాలేవు మా దగ్గరికి, నీకు తర్వాత వెడ్డింగ్ ఉంది, సో కాబట్టి ఇది చాలా డేంజరస్ ట్రిప్ అని అయితే తను అంటాడు. అప్పుడు గుడ్డిడైతే సైలెంట్గా ఉండి, అయినా నాకు రావాలని ఇంట్రెస్ట్ కూడా లేదులే, నేను జస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పే నేను పడుకుంటున్నా, నాకు కొంచెం అలసిపోయానని చెప్పి తను అంటుంది. ఇంకొక వైపు చూసుకుంటే లీఫ్ వాళ్ళతో చెప్తాడు, అరే స్టోవ్ వేసి ఉంటాయి కదా వాటన్నిటి జాగ్రత్తగా చూసుకోండి, తను ఎప్పుడే రావచ్చు అని చెప్తాడు. ఇంకొక వైపు తను చూసుకుంటే మనసులో అనుకుంటుంది, ఈరోజు నేను చాలా అలసిపోయా, అయినా మీరు మళ్ళీ ఇలా షిప్పుల్లో సెయిల్ చేయకూడదు అమ్మాయిలు అది ఇది అని చెప్పడం నాకు ఇష్టం లేదని వాళ్ళతోటనే తర్వాత మనసులో అనుకుంటుంది. అసలు ఈ ప్రపంచం ఎంత పెద్దదో నేను తెలుసుకోకుండా ఉండాల్సిందని చెప్పి అంటుంది. అండ్ ఇంతటితోటి చాప్టర్ 106 అయితే ఎండ్ అవుతుంది. సో టోటల్ 3 చాప్టర్స్ అయితే ఇంతటితో అయిపోతాయి. యాక్చువల్గా నేనేదో చాలా పెద్దగా లాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మాంగాస్ అని అనుకున్న డీటెయిల్స్ తోటి, బట్ నో, యాక్చువల్గా ఇవి ఎంత పెద్ద పేజెస్ తెలుసా, చాలా ఎక్కువ పేజెస్ ఉంటాయి వీటిల్లో, 30 పేజెస్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా నీట్గా చేస్తున్నా, పర్ఫెక్ట్గా చేస్తున్నా. సో మీకు కూడా నచ్చుతాయి. అంటే దెన్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై నౌ.